దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో 58 లోక్సభ నియోజకవర్గాలకు శనివారం పోలింగ్ జరగబోతోంది. అయితే ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి కృష్ణమూర్తి దీన్ని వెల్లడించారు. ఢిల్లీలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 7 లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరగబోతోందని తెలిపారు. ఢిల్లీలోని 2607 ప్రాంతాల్లో 13640 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. వీటిలో 2500 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఢిల్లీ సీఈఓ పి కృష్ణమూర్తితో మా ప్రతినిధి శివ మరిన్ని డీటెయిల్స్ ను అందిస్తారు. ఎన్నికల పోలింగ్ రేపు ప్రారంభం కాబోతోంది. 8 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 58 లోక్సభ స్థానాలకు 889 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక ఢిల్లీలో ఎన్నికల పోలింగ్ ఏ విధంగా జరగబోతుంది అనే విషయాలపై మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. కృష్ణమూర్తి గారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ నమస్తే. ఇక ఢిల్లీలో 7 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల పోలింగ్ సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? 7 నియోజకవర్గాలకి 7 పార్లమెంటరీ సీట్స్ ఉన్నాయి ఢిల్లీలో. వీటికి సంబంధించినటువంటి అన్ని రకాల ప్రిపరేషన్స్ కూడా అయిపోయినాయండి. ఇన్ఫ్యాక్ట్ రేపే పోలింగ్ కాబట్టి ఈరోజు మా పోలింగ్ పార్టీస్ డిస్పాచ్ అవుతున్నాయి. ప్రతి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో కూడా ఒక్కొక్క డిస్పాచ్ సెంటర్ సెటప్ చేశారు. అక్కడ నుంచి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వైజు పోలింగ్ పార్టీస్ అక్కడ వాళ్ళ ఈవీఎం మెషిన్స్ ఇంకా మిగతా పోలింగ్ మెటీరియల్ కలెక్ట్ చేసుకొని వాళ్ళ యొక్క పోలింగ్ లొకేషన్ ఏదైతే ఉన్నదో అక్కడికి వెళ్తున్నారు. సో అన్ని రకాల తయారీస్ అరేంజ్మెంట్స్ అయిపోయినాయి. మ్యాన్ పవర్ దగ్గర నుంచి, మెషిన్స్ దగ్గర నుంచి, పోలింగ్ స్టేషన్ ప్రిపరేషన్ దగ్గర నుంచి, అక్కడ ఫెసిలిటీస్, పోలింగ్ స్టేషన్లో ఏవే ఫెసిలిటీస్ ఉంటాయో ప్రతి రకంగా కూడా అన్ని రెడీ అయిపోయినాయి. 7 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం ఎంతమంది అభ్యర్థులు బరిలో ఉన్నారు? ఎంతమంది ఓటర్లు తమ ఓటు వినియోగించుకోబోతున్నారు? ఇక పోలింగ్ సిబ్బంది ఎంతమంది దీనిలో పాల్గొనబోతున్నారు? 7 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో వచ్చి మొత్తం 162 క్యాండిడేట్లు ఉన్నారండి. ఓటర్స్ విషయంలోకి వస్తే ఢిల్లీలో రిజిస్టర్డ్ ఓటర్స్ 1,52,00,000 ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా పోలింగ్ స్టేషన్స్ వస్తే మా దగ్గర 13,641 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి మొత్తం ఢిల్లీలో. సో ఈ అన్నీ కూడా ఒక 2,627 పోలింగ్ లొకేషన్లు ఢిల్లీ స్ప్రెడ్ ఓవర్ ఢిల్లీ ఉన్నాయన్నమాట. ఇది బిగ్ లాజిస్టికల్లీ ఇట్స్ ఎ వెరీ బిగ్ ఏరియా. పోలింగ్ డ్యూటీస్లో ఉన్నవాళ్ళు 1,00,000 మందికి పైన దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వీటికి ఇది కాకుండా పోలీసు సెక్యూరిటీ సిస్టమ్ నుంచి కూడా దాదాపు ఒక 65 కంపెనీలు సెంట్రల్ ఫోర్సెస్ వచ్చారు. దానితోడు ఒక 78,000 ఢిల్లీ పోలీసు ఉన్నారు. వాళ్ళు మొత్తం కూడా పోలీసు ఒక రకంగా కానీ ఇంకో రకంగా కానీ ఎలక్షన్ రిలేటెడ్ వర్క్లోనే ఉన్నారు. ఒక 33,000 మంది డైరెక్ట్గా పోలింగ్ స్టేషన్ లొకేషన్స్లో వాళ్ళు డ్యూటీ చేస్తారు. ఇది కాకుండా ఒక 17,000-18,000 హోమ్ గార్డ్స్ని కూడా డిప్లాయ్ చేశారనమాట. సో ఎలాబరేట్ అరేంజ్మెంట్స్ చేసాం. ఏమైనా సమస్యాత్మక ప్రాంతాలను, క్రిటికల్ పోలింగ్ బూత్లను గుర్తించారు? అక్కడ ప్రత్యేకంగా అక్కడ ఎటువంటి పద్ధతిని ఏర్పాటు చేశారు? ఇది నార్మల్గా రొటీన్ ఎక్సర్సైజ్ చేస్తాము. ప్రతి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో కూడా పాత హిస్టరీని బట్టి కానీ, తర్వాత కరెంట్ పొజిషన్ బట్టి కానీ అక్కడ లోకల్ కలెక్టరు ప్లస్ డిసి, ఎస్పీ వాళ్ళు, పోలీస్ అథారిటీస్ కలిపి ఒక ఎక్సర్సైజ్ చేస్తారు. దాన్ని బట్టి కొన్ని పోలింగ్ స్టేషన్ ఐడెంటిఫై చేస్తారు. వాటిని క్రిటికల్ వల్నరబుల్ పోలింగ్ స్టేషన్స్ అంటాము. ఐడెంటిఫై చేసిన పోలింగ్ స్టేషన్లో నార్మల్గా కొంచెం ఎక్స్ట్రా సెక్యూరిటీ డిప్లాయ్ చేస్తారు. ఇది కూడా కాకుండా ఇంకొక ఇనిషియేటివ్ ఏంటంటే వెబ్కాస్టింగ్, డైరెక్ట్ వెబ్కాస్టింగ్, లైవ్ స్ట్రీమింగ్ అయ్యింది. అక్కడ నుంచి ఏవైతే ఎన్ని పోలింగ్ స్టేషన్లు ఐడెంటిఫై చేసామో వాటన్నిటిలో కూడా కెమెరాస్ ఇన్స్టాల్ చేస్తాము. ఆ కెమెరాస్ నుంచి డైరెక్ట్ లైవ్ ఫీడ్ మా దగ్గరికి వస్తుంటుంది. లోపల పోలింగ్ స్టేషన్ లోపల ఏం జరుగుతుంది, పోలింగ్ స్టేషన్ బయట క్యూ ఉంటుంది కదా, అది కూడా మాకు ఇక్కడ నుంచి డైరెక్ట్గా కనిపిస్తుంటుంది. ఏ లొకేషన్ చూడాలన్నా మేము చూడవచ్చు. అక్కడ ఏం జరుగుతున్నది అనేది మాకు తెలుస్తూనే. దాన్ని బట్టి ఏదన్నా విషయం జరిగితే మనం ఇమీడియట్గా చర్య తీసుకోవాలి. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికలు మీరు గమనించే ఉంటారు. లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు 13వ తేదీన జరిగాయి. అక్కడ పోలింగ్ బూత్ల్లోకి వెళ్ళి ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనలు జరిగాయి. అక్కడ సీసీ కెమెరాలు ఉండడం వల్ల ఫుటేజ్ అంతా బయటకు వచ్చింది. అటువంటి ఘటనలు జరగకుండా ఇక్కడ చర్యలు చేపట్టారా?
మా దగ్గర అలాంటి జరిగే పాత అనుభవం ఏమీ లేదు. ఇప్పుడు కూడా జరగదని మేము ఆశిస్తున్నాము. అలా ఏదైనా జరిగితే నేను చెప్పినట్లు సెక్యూరిటీ ఫోర్సెస్ ఉన్నాయి, అడిక్వేట్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఉన్నాయి, సీసీటీవీ కెమెరాస్. ఈ లైవ్ స్ట్రీమింగ్ అని మీకు చెప్పాను కదా, వెబ్ కాస్టింగ్. ఆ వెబ్ కాస్టింగ్ ఈజ్ ఎ లైవ్ ఫీడ్, సీసీటీవీ కెమెరాసే. పోలింగ్ స్టేషన్ లోపల ఉంటుంది. కోర్స్ పోలింగ్ కంపార్ట్మెంట్ని కవర్ చేయదు, అది ఎక్కడైతే ఓట్ చేస్తారో అది కాకుండా మిగతాదంతా కనిపిస్తూ ఉంటుంది ఎవరేం చేస్తున్నారు అక్కడని చెప్పేసి. తర్వాత పోలింగ్ స్టేషన్ బయట కూడా క్యూ ఉంటుంది కదా, ఆ క్యూని కవర్ చేస్తూ ఆ చుట్టుపక్కలంతా కవర్ చేస్తుంటుంది. సో ఏ విధమైనటువంటి అక్కడ జరిగినా కూడా మాకు వెంటనే తెలిసిపోతుంది. దేశం రాజధాని ఢిల్లీ అత్యంత ప్రతిష్టాత్మకమైనది. ఒక తెలుగు పర్సన్గా మీరు ఇక్కడ విధులు నిర్వహించడం మీకు ఏమనిపిస్తుంది? నేను ఢిల్లీలో చాలా కాలం పనిచేశాను. ఇంతకుముందు చాలా పొజిషన్లో పనిచేశాను. డైరెక్ట్ ఎడ్యుకేషన్గా కూడా చేశాను ఇక్కడ. తర్వాత 2008, 2009లో ఇక్కడ ఒక కలెక్టర్గా ఉండి 2008 అసెంబ్లీ ఎలక్షన్లు, 2009 పార్లమెంటరీ ఎలక్షన్లు కూడా నేను కండక్ట్ చేశాను. చాందనీ చౌక్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్నా. ఇక్కడ ఇప్పుడు సెప్టెంబర్లో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్గా వచ్చాను. ఇది చాలా గర్వకారణం నాకు కూడా పర్సనల్గా, ప్లస్ మనందరికీ తెలుగువారని మీరు చెప్పారు కాబట్టి ఢిల్లీలో రాజధాని నగరంలో ఉండి చేయటం అనేది ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్. మొత్తంగా చూసుకుంటే రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే ఎన్నికల పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. అన్ని ప్రాంతాల్లో కూడా ప్రశాంతంగా ఎన్నికల పోలింగ్ నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశాము. ఇక్కడ స్క్వాడ్స్ అన్ని బృందాలు కూడా, నిఘా బృందాలు కానీ వెబ్కాస్టింగ్ ద్వారా ఈ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగేందుకు ఏర్పాట్లు చేశాము. పోలింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసాము. వృద్ధులకు, వికలాంగులకు సంబంధించి టెంట్స్ ఏర్పాటు చేశాము. మొదటిసారి తాను కృష్ణమూర్తి గారు, తెలుగు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కృష్ణమూర్తి గారు ఇక్కడ ఢిల్లీలో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ విధులు నిర్వహిస్తున్నారు. కెమెరామెన్ సాయితో శివ బిగ్ టీవీ, న్యూఢిల్లీ.